ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. మత్తయి 19:21. నీకున్నదంతా అమ్మి మరియు నీవు వచ్చి నన్ను వెంబడించుము అని యేసు ప్రభు చెప్పిన మాటలకు అర్థం ఏమిటి? ఇక్కడ పౌలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పి 3:7-8. పౌలు యొక్క ఈ మాటలతో మనం ఏకీభవించిన యెడల మనము ఆయనలో ఒకరిగా ఉంటాము. లేని యెడల ప్రభువైన యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి నిత్య నాశనమునకై తన ఐశ్వర్యమును హత్తుకొనిన ధనవంతుడైన యవ్వనస్తుని వలె పోలి ఉంటాం. ఏది కోరుకుంటాం? మేలైందే కోరుకుంటాం. క్రీస్తు యేసు యొక్క కృప మీ అందరికీ కూడా విస్తరించి కాపాడును గాక. ఆమేన్.